తెలుసు బాగా. అది మీకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఇస్తుంది సినిమా. నన్ను చూడరు, అసలు రజనీకాంత్నే చూస్తారు. దానికి ప్రాక్టీస్ చేసుకుని ఆయన మేనరిజం అన్ని ప్రాక్టీస్ చేసుకొని నా తిప్పలు పడ్డాను. సార్ ఎప్పుడు వస్తున్నాయి సార్? నాకు 2026 అది రిలీజ్ తర్వాతే నా సినిమా మళ్ళీ షూట్. 100 రూపీస్ ఎమ్మెల్యే. సరే సార్ నేను దోశ అంతే. అంటే సార్ నేను ఒక సినిమా కలిసినప్పుడు సినిమా సందర్భంగా చూపించాను ఒక చిన్న టీజర్. అది చూసి ఆయన అడిగారు మీరు ఈసీలో చేయొచ్చు కదా అని. అంటే నేను రెండు కలిసి ఉన్నా కాబట్టి రెండు రకాలుగా వాడతాను. చేసుకోవచ్చు అండి, అంటే ఒకటే చేయాలని రూల్ ఏం లేదు. ఆర్టిస్ట్ ఉన్నాడు డైరెక్షన్ చేయొచ్చు, డైరెక్షన్ చేసుకోవచ్చు, ఆర్టిస్ట్గా చేయొచ్చు, తప్పేముంది. ఇండస్ట్రీ తప్పు అంటుంది, నేను కాదంటాను, అంతే తేడా. ఆయన మ్యూజిక్ ఆయనే కొట్టుకుంటారు, వేరే వాళ్ళని చేసుకుంటారు. అంటే నా బలంగా నమ్ముతా కాబట్టి నాకు నేనే చేసుకోవడం బెటర్. సార్ నమస్తే సార్. రైట్ సార్. దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ కంటే ముందు మా ఆపరేటర్స్ ఒకసారి రండి సార్ ప్లీజ్. ఆపరేటర్స్ ప్లీజ్. ఆపరేటర్స్ నన్ను ఎవరు అడగట్లేదు కదా, అయిపోయింది నాది, నేను వెళ్ళొచ్చా? విజయ్. ఓకే థ్యాంక్ యూ. లేదు ఆయన సింగిల్గా బాగుంటుంది. ఆపరేటర్ ఇద్దరు రావాలి, ఇద్దరు రండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. అయిపోయింది. ప్రెస్ ఈరోజు నేను టీంకి 10,000 ఇవ్వడం కానీ ఏదైనా నేను పేమెంట్ చేయడం కానీ గుర్తుపెట్టుకుంటే ఈ రోజు నుంచి శుక్రవారం రోజు మంగళవారం రోజు అసలు డబ్బులు టచ్ చేయండి. అన్నీ మీతోనే ఇప్పిస్తాను, నా ప్రెస్ వాళ్ళతోనే ఇప్పిస్తాను అన్నీ. ఓకేనా? ఈరోజు శుక్రవారమా? అస్సలు టచ్ చేయండి. రండి. దాని ఆపరేటర్స్ రావాలి. క్యాష్ తెచ్చారా? 500 లేడీస్తో స్టార్ట్. దివ్యరామ. నా ప్రతి ఫంక్షన్లోనూ ఫస్ట్ నా కార్మికులు, అంటే కష్టపడి పనిచేసే నా కార్మికులు ఉంటారు, వాళ్ళతోనే ఇవ్వను ఎప్పుడూ ఉంటుంది అనమాట. నా ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళే మెయిన్. 500 తీసుకోండి ప్లీజ్. వాళ్ళు చేసే కష్టం ఎవరు చూడరు, మనం ఎప్పుడు చూద్దాం. కార్మికులను గౌరవిద్దాం. ఆడియన్స్ సార్ నమస్తే సార్. అంటే తమరు ఎమ్మెల్యేగా అదే ఎంటర్ అవ్వబోతున్నారు పొలిటికల్ ఇష్యూ విషయంలో, అంటే ఎంటర్ అవ్వబోతున్నారు అంటే పొలిటికల్గా సీనియర్ దీంట్లో. కాకపోతే ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు అని 2 ట్రాక్లు ఉన్నాయి కదా సార్. వీళ్ళు కష్టపడుతుంటే ఆ అమౌంట్ ఏమో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 400, 500 మాత్రమే ఇస్తున్నారు యాక్చువల్గా చేరేది ఒక క్యాండిడేట్కి. దానివల్ల ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఏమొచ్చి వాళ్ళు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసి పంపిస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళకి అందేది మాత్రం ఓన్లీ ఫర్ 400, 500 మాత్రం అందుతుంది. తమరు ఒకసారి దేవుని కొంచెం దీంట్లో అంటే ఎమ్మెల్యేగా అయినా లేకపోతే ఎన్ఈపీలో దీనిగా మీరు మంచి స్థానంలో ఉన్న ఈ విషయాన్ని తమరు కొంచెం గట్టిగా ప్రజెంట్ చేసి వాళ్ళకి ఏ విధంగానే న్యాయం చేయాలనేసి మా ఆకాంక్ష, ఇంటెన్షన్ సార్. అసలు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. మీడియా దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మీడియా మధ్యలో ఎవరున్నారు? పిఆర్ఓస్ లేకుండా ఇప్పుడు జరుగుతుంది, అవునా సార్? సినిమా థియేటర్లు ఇచ్చే దగ్గర అక్కడ మీడియేటర్స్ ఉన్నారు సార్, వాళ్ళని కూడా తొక్కేస్తున్నాను సార్. అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు తొక్కుతూ అంటారు కదా, నేను తొక్కే వాళ్ళని తొక్కుకుంటూ వస్తాను సార్. మొదలు పెట్టాను, తొక్కుతూ వస్తాను ఒక్కోటి. అంటే వదిలించేసి కూడా ఉండాలి అనేసి మా కాన్సెప్ట్ సార్. అదే మీరు అనుకున్న ఆ కోఆర్డినేటర్స్ దగ్గరగా వచ్చే రోజు వస్తుంది. భగవంతుని కోరుకోండి, వాళ్ళు బాగుండాలి, ఇప్పటి నుంచి బాగుండాలని కోరుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తోలు తీస్తాను వస్తే. మైక్ రాజా మైక్ ఇవ్వండి చెప్తాను. ఓకే ఓకే ఓకే. దీంట్లో ఏంటంటే ఈరోజు నేను డబ్బును టచ్ చేయకూడదనే ఇంటెన్షన్ పెట్టుకున్నాను కాబట్టి కొన్ని క్యాష్ రూపంలో వస్తాయి మన వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా? దయచేసి గమనించండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. క్యాష్ అయినా డబ్బులే కదా. నేను ఇవ్వట్లేదు, ఆన్లైన్ ఇస్తుంది. నేను ఇవ్వట్లేదు, మీరు ఇలాంటి అడుగుతారని నిన్నే ట్రాన్స్ఫర్ చేసాను. హాయ్ సార్. అంటే ఒకటి నా సెంటిమెంట్స్ వల్ల ఏంటంటే ప్రోగ్రామ్ ఆగకూడదు, అది అనమాట ఇంటెన్షన్. అదే నా సెంటిమెంట్ కాదు, ఇంట్లో సెంటిమెంట్. ఈ మధ్య ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే
నలుగురిలోకి వెళ్తున్నావు, బాగా పబ్లిసిటీ అవుతున్నావు, అవేమో వాళ్ళు సెంటిమెంట్ పెట్టుకున్నారు. ఆ సెంటిమెంట్లు కూడా నాకేం లేవు కానీ వాళ్ళని గౌరవిస్తాను. శుక్రవారం మంగళవారం వద్దన్నారు, వాళ్ళ మాటని నేను గౌరవిస్తాను. నాకు ఎందుకంటే ఫ్యామిలీని నేను చాలా గౌరవిస్తాను. నేను ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. మీకు వచ్చింది తెలుసా, నేను అప్డేట్లు అన్నీ నా చిన్న బాబుని నా పక్కన పెట్టుకుని నేను ఇస్తుంటాను. మీకు తెలియదు అంతే, వాడు ఎప్పుడు నా దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. సో అంతగా నేను ఇన్బిల్ట్ అయి ఉంటాను ఫ్యామిలీలో. అట్లా ఫ్యామిలీని డివైడ్ చేయను. సినిమా ఇండస్ట్రీ వేరు, నేను సపరేట్గా వర్క్ చేయాలి ఉండదు. ఇప్పుడు హాయ్ ప్రసాద్, అది ఎప్పుడు నేను కొత్త ప్రపంచంలో, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కనపడి నేను పార్టీలకు పబ్బులకి కూర్చోవడం ఎక్కడ ఉండదు. నేరుగా నేను కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను. నేను సపరేట్ ప్రపంచం అది. అక్కడ నాకు కావాల్సినదంతా వడ్డించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటాను. రైట్, చాలా ప్రశాంతమైన జీవితం అది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత కూల్గా ఉంటుంది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ మా. పొలిటికల్గా చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ లేడీస్ అందరికీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. లేడీస్కి అంటే మీ ప్రాబ్లమ్స్ చెప్తే నాకు షార్ట్ అవుట్. అంటే నేను ఇంటింటికి వస్తానని చెప్పడానికి రీజన్ ఏంటంటే రకరకాల ప్రతి ఫ్యామిలీకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలో కామన్ పాయింట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటాను నేను. నా బేసిక్ ఐడియా అలా ఉంది. మీరు ఏదైనా చెప్తే యాజ్ ఏ ఓటర్స్గా మీరు ఏదైనా చెప్పగలిగితే ఏంటంటే నేను వాటిని ఎలా షార్ట్ అవుట్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ మేజర్గా ఏమున్నాయి అవన్నీ నేను పూర్తిగా వస్తాను. నేను జనాలకు వచ్చేస్తాను, మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గరే తింటాను, మీరు పెట్టింది తింటాను, సరేనా? నాకు 5 స్టార్ అవసరం లేదు, మీరు పెట్టే చద్దనమే నాకు పరవాను. ఇప్పుడు ఆ రూట్లో ఉండబోతోంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎమ్మెల్యేని చూస్తారు. లైక్ చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా స్కూల్ పిల్లలైనా, వాళ్ళు చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా చిన్న చిన్నవి, ఎగ్జాంపుల్ బుక్స్ కోసం కానీ అట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, ట్రావెలింగ్కి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వద్దు అని ఆపిన బలవంతంగా ఫైట్ చేసి చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం. అండ్ ఏజ్డ్ వాళ్ళని తీసుకుంటే ఇంట్లో ఎవరు లైక్ సంపాదించకుండా సంపాదించిన కొడుకులు కూతుర్లు వదిలేసిన పేరెంట్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మీరు ఏం చేస్తారు? అదే అమ్మా, అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే, ఇప్పుడు జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు కానీ అది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాసెస్ అయినా తీసుకురావచ్చు. గవర్నమెంట్ నుంచే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటే అక్కడే ఫుడ్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు సఫర్ కాకుండా, ఇలాంటి ఐడియాస్ నాకు చాలా ఉన్నాయి. దానికంటే ముందు ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ గురించి అడిగారు. మేజర్ ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? మీరు ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ కొట్టేసుకుంటున్నారు కానీ మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? చెప్పండి ఎవరైనా. మేజర్ ప్రాబ్లం, ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం కరెక్ట్. ఎడ్యుకేషన్, హెల్త్ టోటల్ ఫ్రీ అయిపోవాలి, గవర్నమెంట్ నుంచే రావాలి. ఇది నేను పోయేలోపు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పోయేలోపు ఖచ్చితంగా చేస్తాను. బయట ఉంది కానీ, బయట కంట్రీస్లో ఉంది కానీ ఇండియాలో లేదు. అది అసాధ్యమని అంటున్నారు. ఈవెన్ ఒక మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అన్నమాట, మనం చేయాలని ఉంటుందిరా, కాకపోతే ఏంటంటే అది ఇండియాలో సాధ్యం కాదన్నారు. సాధ్యమయ్యేట్టుగా నేను చేసి చూపించాలనేది నా ఇంటెన్షన్, మేజర్ మోటో. అది రెండు క్లియర్ అయిపోయి సార్ మొత్తం సామాన్యుడు హ్యాపీగా బతికేయచ్చు అంతే. మనకు అసలు సార్ స్టడీస్కే లక్షల ఆస్తులు తాకట్టు పెడుతుంటాం. అవి ఫ్రీ అయిపోతే ఏముంది, అంతకంటే కావాల్సింది ఏముంది? పేదవాళ్ళకి పక్కా ఇల్లు కావాలి, లక్షణంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇంతకంటే ఏం కావాలి సార్? స్టడీస్ హ్యాపీగా జరిగిపోవాలి, అయిపోయింది. ప్రాబ్లం క్లియర్. మూడిట్లోనే ఉండేది. అవి క్లియర్ అయిపోతే మొత్తం సగం దరిద్రం పోతుంది. దానికోసమే నేను వెళ్తున్నాను, వచ్చేది కూడా దానికోసమే. అంటే ఇప్పుడు నేను చేయకపోవచ్చు కానీ నాకు చాలా అడ్డంకులు రావచ్చు, కానీ వాటిని తన్నుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళే శక్తి నాకు జనాలే ఇస్తారు. ఇచ్చే రోజు వస్తుంది, మీరు చూస్తారు కూడా. చిన్న గ్యాప్ ఇద్దాము. సో యూట్యూబర్స్కి మనం ఈరోజు శివం ఫౌండేషన్ నుంచి మన వారణా సూర్య గారు అయితే మైక్స్ ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నారు. వెనకాల ఫ్లెక్సీ డిజైన్ అవుతుంది. మీకు నేమ్స్ చెప్పండి. విషయం ఏంటంటే పొలిటికల్గా శివం ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం. ఆ ట్రస్ట్ నుంచి మీకు సర్వీసులు అన్నీ వస్తాయి. ఇంకా పొలిటికల్గా ట్రస్ట్ కూడా రెడీ అయిపోయింది, రిజిస్టర్డ్. ఎన్ రాధాకృష్ణ, శివం చారిటబుల్ ట్రస్ట్. శివం చారిటబుల్ ట్రస్ట్. ఎన్ రాధాకృష్ణమూర్తి. ఎవరెవరు? చెంగులి సార్. హాయ్ చెంగులి సార్. హాయ్ హాయ్ హాయ్. కే మురళీ మోహన్ రాజు.
హాయ్ హాయ్ హాయ్. అంటే మనము వెళ్తున్న దారి చాలా సింపుల్గా స్టార్ట్ అవ్వచ్చేమో కానీ ఇదే ఉప్పనయ్యే రోజు చూస్తారు మీరు. పొలిటికల్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు. చాలా పనికిమాల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్గా. అన్ని ఫినాయిలైజ్ కడుగుదాం. ఫినాయిలైజ్ కడిగే రోజు వస్తుంది. యాసిడ్ కూడా వెళ్ళనా వేద్దాం సార్. మీరు అలా చూస్తుండండి, అంతే సపోర్ట్ ఇస్తుండండి చాలు. కానీ చాలా మంది ఎందుకు భయపడతారు తెలుసా? నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నేనేమైపోతానో, నాకు ఫైనాన్షియల్గా సఫర్ అవుతానేమో, ఇవన్నీ ఉంటాయి. నాకు ఆ భయాలు లేవు. నెక్స్ట్ వరాల బాబు తర్వాత ఇచ్చండి. నెక్స్ట్ గోపాలకృష్ణ. భానుప్రకాష్. భానుప్రకాష్. దివ్య. ధన. చిరంజీవి. బ్రో చిరంజీవి.